ఎట్లాంటి వాళ్ళతో చేస్తామంటే మల్టా మిలియనర్స్తో చేస్తాం. వాళ్ళు ఎవరో కాదు, మా గ్రేట్ అప్లయన్స్. మీరందరూ ఒకసారి గట్టిగా బిగ్ అప్లాస్. అట్లా చేసాం కాబట్టి ఈరోజు మేడం చెప్పారు కదా, ఇల్లు అనేది మాకు 3 ఇల్లు కట్టించుకోగలిగినాం. ఈరోజు 2 కార్లు తీసుకున్నాం, 2 బైకులు తీసుకున్నాం. సో స్థలాలు పొలాలు లెక్కలేవు. ఎక్కడ డబ్బులు పెట్టమంటే అక్కడ పెట్టేస్తున్నాం. ఈ రోజు వరకు కొన్ని భూములకైతే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత డాక్యుమెంట్లు కూడా తెచ్చుకోవట్లేదు. టైం లేదు, మాకు తెచ్చుకోవడానికి టైం లేదు. మా పిల్లలతో గడపడానికి, మా తల్లిదండ్రులతో గడపడానికి మాకు టైం ఉంది, వాళ్ళతో గడపడానికి టైం ఉంది, కానీ ఆస్తులతో మాకు గడపడానికి టైం లేదు. మా మేడం ఏమన్నదంటే బంగారం కొని బావ అన్నది, అందుకే కేజీన్నర బంగారం కొనేస్తాం. బాగుందా లేదా? పెళ్ళై 14 సంవత్సరాల వరకు కనీసం 1 తులం బంగారం కొనలేదు. కానీ ఈరోజు ఆలోచించండి, లైఫ్ అనేది ఎంత మారిపోయిందో. ఈ రోజు వరకు సుమారుగా మ్యాప్లో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు ఇలా టిక్ మార్క్ పెడితే ఆ దేశానికి వెళ్ళి రాగలుగుతున్నాం. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. వెస్టీజ్ చిన్న కంపెనీ కాదు, చాలా పవర్ఫుల్ కంపెనీ. కానీ దీని గురించి తెలియాలంటే మీకు 13, 14, 15 తారీఖు రావాలి. సార్ ఆ 13, 14, 15 తారీఖు నేను రాలేను సార్ అంటే నేనేం చేయలేను. మాకు డిసెంబర్ 2019 తారీఖున ఒక కాల్ వచ్చింది. మా గ్రేట్ అప్లైన్ ఎండి సలీం సార్ నుంచి కాల్ వచ్చింది, సార్ మీరు రావాలి ఢిల్లీ కంటే. ఆయన ఎమ్మడి పట్టుకొని చేయెళ్తే ఈరోజు బెంచ్ కార్ వేసుకొని హైదరాబాద్లో గిరగిర 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 తిరుగుతూనే ఉన్నాం. చప్పట్లు కొట్టవద్దు. మీకు కూడా కావాలా? ఇట్లా లైఫ్స్టైల్ కావాలా? 13, 14, 15 తారీఖు రెడీనా? కానీ అక్కడ మొత్తం హిందీలో ఉంటుంది. కావాలా? నాకు హిందీయే రాదు, ఇప్పుడు మాట్లాడుతున్నా నేను, అర్థమైందా? కానీ నేనేమంటున్నానంటే అక్కడ ఒక 10,000 మంది కనిపిస్తారు. 10,000 మంది అక్కడ డాక్టర్ కనిపిస్తారు, టీచర్ కనిపిస్తారు, ఒక క్యాబ్ డ్రైవర్ కనిపిస్తారు, ఒక అడ్వకేట్ కనిపిస్తారు, ఒక ఇంట్లో పనిచేసిన ఆవిడ కనిపిస్తుంది, ఒక కూరగాయలు అమ్మే ఆవిడ కనిపిస్తుంది, ఒక ఆయమ్మ కనిపిస్తుంది, రకరకాల పీపుల్ కనిపిస్తారు, కోటీశ్వరులు కనిపిస్తారు. సుమారుగా 1000 మంది కోటీశ్వరులు అక్కడ కనిపిస్తారు. ఎందుకంటే వెస్టీజ్ అనేది ఈరోజు సుమారుగా 22 లక్షల మంది 2000 నుంచి 2 కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు. 12,000 మంది కార్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. 7,000 మంది ఈరోజు 1,00,000 పైబడి సంపాదించిన వాళ్ళు ఉన్నారు. 300 పైబడి లక్షల మనకు బెంజ్, BMW, ఆడి, జాగ్వార్ లాంటి కార్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. 300 మంది అంతమంది ఇంతవరకు ప్రపంచ హిస్టరీలో ఇన్ని కార్లు తీసుకున్న ఏ కంపెనీ లేదు. అందుకే గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇచ్చింది వెస్టీజ్కి. 2012 నుంచి 2021 వరకు 135% గ్రోత్ ఉన్న ఒకే ఒక్క కంపెనీ, దట్ ఈస్ వెస్టీజ్. ఒక్కసారి మీకు అర్థం కాకపోతే చప్పట్లు కొట్టొద్దు, అర్థమైనా చప్పట్లు కొట్టొద్దు. కానీ నేను ఒక మాట చెప్తా చూడండి, మీ జీవితంలో ఒక కారు వచ్చి 1 లక్ష ఇన్కమ్ వచ్చిందని ఎట్లుంటుంది? పార్ట్ టైంగా. ఈరోజు చూడండి, చాలా మంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దహన సంస్కారాలకు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. చాలా మంది ఆరోగ్యాలు బాగాలేకపోతే వెళ్ళలేని సిచ్యువేషన్. ఎందుకంటే టైం ప్రతి ఒక్కరి దగ్గర మనీ ఉంది, టైం లేదు. కానీ నేనేమంటున్నానంటే మీరు ఉంటుండగానే మీలాంటి వ్యక్తులు తయారు చేసి ఇక్కడ ఒక లెగసీ క్రియేట్ చేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టీజ్. ఈరోజు ఒక మేడం చెప్పారు కదా, మేడం ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాస్. రాజేంద్ర జీత్కర్ అని చెప్పి భూమి మీద లేరు. 2021 ఆయన చనిపోయారు. కానీ ఈరోజు ఆయన టీం, ఆయన యొక్క లెగసీ ఈ రోజు మెయింటైన్ అవుతుంది. కొన్ని లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్తుంది. మీకు కావాలా వద్దా? సార్ గవర్నమెంట్ జాబ్ అని అన్నట్లు ఎంతమంది చేతులు లేవండి కదా. ఈ రోజు ఒకవేళ పని ఆపేస్తే నిన్న శాలరీ ఇస్తాడు, అవునా కాదా? ఇట్లానే నేను కూడా తొడగొట్టుకొని కొట్టి ఇక్కడ వాసిపోయింది. గవర్నమెంట్ జాబ్ అంటే అంత బీభత్సమైన అహంకారం. అవన్నిటిని పక్కన పెడితే ఆ రోజు మొత్తం ఆ మైండ్ లో అప్పుడు మ్యాజిక్ జరిగింది. డిసెంబర్లో మ్యాజిక్ జరిగింది మాకు. కానీ మీకేం చేస్తున్నాం అంటే ఫిబ్రవరిలో పిలుస్తున్నాం. 13, 14, 15 7 మీటింగ్లు, ఎఫ్ఆర్ఈ మీటింగ్లు అటెండ్ అయితే ఈ రోజు నా సంవత్సర ఆదాయం వచ్చి 2,40,00,000 వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ 2,40,00,000 అంటే ఒకసారి ఆలోచించండి వెస్టీజ్ ఎంత దమ్ముంది. కానీ ఈ రోజు వెస్టీజ్లో 55 మంది 10 లక్షల పైబడి సంపాదించేవాళ్ళు ఉన్నారు. ఒకసారి ఆలోచించండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఏదో ఒక ఎవరో ఫ్రెండ్స్ పిలిచారు లేకపోతే ఏదో చేయమని అని చెప్పి ఊరుకనే మీ బిజినెస్ చేయకండి. ఎఫ్ఆర్ఈకి వచ్చే రండి, అక్కడ రండి, కూర్చోండి, నిర్ణయం తీసుకోండి, మీ జీవితం మొత్తం మారిపోతుంది. నేను ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తాను.
ఇష్టంగా కోరుకునేది అదృష్టం, బలంగా కోరుకునేది భవిష్యత్తు. మీ భవిష్యత్తు మార్చుకోవాలంటే 13, 14, 15. ఈ రోజు నుంచి నా పేరు పురుషోత్తమ దాసు దాసరి కాదు, అర్థమైందా? నా పేరు 13, 14, 15. నా పేరేంటి?